హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బయాలజీ 360/360 తెచ్చుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. అండ్ ఎన్సీఆర్టీని మీరు లైన్ టు లైన్ బాగా చదివితే కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో ఈరోజు నేను ఒక కాన్సెప్ట్ అనేది మీ ముందుకు తెచ్చాను. చాప్టర్ ఏంటంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో ఈ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి మీరు 3 to 4 క్వశ్చన్స్ అన్నది హ్యూమన్ ఫిజియాలజీ క్లాస్ 11th ఎన్సీఆర్టీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో నీట్ 2025లో కూడా 3 to 4 క్వశ్చన్స్ అంటే 12 to 16 మార్క్స్ అన్నది ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సో వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఒక క్వశ్చన్ అన్నది ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి వస్తుంది. డిసార్డర్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉండే డిసార్డర్స్ అన్నవి ఏవో చూద్దాం. సో ఫస్ట్ మనం మోస్ట్లీ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది టాపిక్లో హార్ట్ అటాక్కి హార్ట్ ఫెయిల్యూర్కి డిఫరెన్స్ మోస్ట్లీ చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో హార్ట్ అటాక్ అంటే మోస్ట్లీ రీజన్ ఏంటంటే బ్లడ్ ఫ్లో టు ద హార్ట్ గెట్స్ కట్ ఆఫ్ డ్యూ టు కొరోనరీ ఆర్టరీ బ్లాకేజ్. సో హార్ట్ నుంచి ఏదైతే కొరోనరీ ఆర్టరీ వస్తుందో ఆ కొరోనరీ ఆర్టరీ బ్లాకేజ్ అవుతున్నప్పుడు మనకి హార్ట్ అటాక్ వస్తుంది. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం సమ్ ప్రికాషన్స్ తీసుకొని అదే టైంలో అలర్ట్ అయ్యి ప్రికాషన్స్ తీసుకుంటే ఆ పర్సన్ అన్నది సేవ్ అవ్వగలరు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే మోస్ట్లీ క్రోనిక్ డిసార్డర్, ప్రోగ్రెసివ్ డిసార్డర్ అంటే ఇమీడియట్గా వచ్చే డిసార్డర్ కాదు, ప్రోగ్రెసివ్గా వచ్చే డిసార్డర్ ఇన్ విచ్ హార్ట్ కెనాట్ పంప్ ఇనఫ్ బ్లడ్. హార్ట్ అన్నది బ్లడ్ని పంప్ చేయలేదు. సో హార్ట్ ఫెయిల్యూర్. సో మనం వీటి క్యారెక్టర్స్ తర్వాత మాట్లాడుకుందాం. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ హార్ట్ అటాక్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ హార్ట్ అటాక్ అయితే కొరోనరీ ఆర్టరీ బ్లాకేజ్ ఉంటుంది ఆర్టరీ. సో హార్ట్ ఫెయిల్యూర్ అన్నది హార్ట్ కెనాట్ పంప్ ఇనఫ్ బ్లడ్. సో ఈ మెయిన్ డిఫరెన్స్ అన్నది మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాక్కి డిఫరెన్స్ చూద్దాం. కార్డియాక్ అరెస్ట్ అంటే ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఇది. హార్ట్ అటాక్ అంటే సర్క్యులేషన్ ప్రాబ్లం. హార్ట్ అటాక్ ఆల్రెడీ మనం చూసాం. సర్క్యులేషన్ దేంట్లో అంటే కొరోనరీ ఆర్టరీలో సర్క్యులేషన్ అనేది ప్రాబ్లం వస్తే హార్ట్ అటాక్ అంటారు. ఎలక్ట్రిక్ ప్రాబ్లం కార్డియాక్ అరెస్ట్ అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ వస్తే ఖచ్చితంగా ఆ మినిట్ పర్సన్ చనిపోయే అవకాశం కూడా ఉన్నాయి. సో ఇక్కడ మన క్యారెక్టర్స్ చూసుకుంటే హౌ టు ఐడెంటిఫై హార్ట్ ఎమర్జెన్సీస్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చిందనుకో ఆ సిమ్టమ్స్ని బట్టి అది ఏంటో అని అలా కనిపెట్టగలం. కార్డియాక్ అరెస్ట్లో మనం చూసుకుంటే పల్స్ అన్నది ఉండదు, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, డిస్రప్షన్ ఆఫ్ ఎ హార్ట్స్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ హ్యాపెన్స్ సడన్లీ. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కార్డియాక్ అరెస్ట్లో సడన్గా వస్తుంది. హార్ట్ అటాక్ అన్నది డ్యామేజ్ టు హార్ట్ మజిల్ అండ్ సిమ్టమ్ క్యాన్ బి బిల్డ్ గ్రాడ్యువలీ. ఇది ప్రోగ్రెసివ్గా డెవలప్ అవుతుంది ఒక బాడీలో అండ్ క్యాన్ బి ట్రీటెడ్ మెడికల్లీ. హార్ట్ అటాక్కి హార్ట్ ఫెయిల్యూర్కి మనం సిమ్టమ్స్లో డిఫరెన్సెస్ చూస్తే హార్ట్ అటాక్ అనేది సడన్గా వస్తుంది. It's a sudden process. Heart failure is a gradual progressive process. సో సిమ్టమ్స్ చూసుకుంటే చెస్ట్ పెయిన్, నాషియా, టైర్డ్నెస్, కోల్డ్ స్వెట్, హార్ట్ హెడ్నెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. హార్ట్ ఫెయిల్యూర్లో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్, స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్. దీస్ ఆర్ ది మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ హార్ట్ అటాక్. ఈ ఛానల్లో వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో పాటు మా వెబ్సైట్ www.dearstudents.com వెబ్సైట్లో మేము టెస్ట్ సిరీస్ పేపర్స్ అన్నవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అంటే మీరు ఏదైనా ఒక చాప్టర్ క్లియర్ కట్గా మొత్తం చదువుకున్న తర్వాత ఆ చాప్టర్కి ఒక కంప్లీట్ టెస్ట్ మీరు రాయాలనుకుంటుంటే యాజ్ నీట్ బేస్డ్ పేపర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి చాప్టర్ యొక్క చాప్టర్ వైజ్ టెస్ట్స్ విత్ అనాలిసిస్ అండ్ సొల్యూషన్స్ అన్నవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓన్లీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 99 రూపీస్. సో ఇంత తక్కువకి మీకు ఎక్కడ దొరకదు. మోస్ట్లీ ఆన్లైన్లో అండ్ కంప్లీట్లీ ఎన్సీఆర్టీ బేస్డ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో స్టే అప్డేటెడ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.